వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాథ్. మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో రేపటి వరంగల్ సభకు ఇప్పటికే హడావిడి జరుగుతున్న పరిస్థితి. రేపటి సభ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే కోవ లక్ష్మితో సమావేశం అయ్యారు. ఇద్దరు కలిసి కోఆర్డినేషన్లో 6,000 మందిని తరలించే ప్రయత్నం. దీంతోపాటు యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ అంశంలో ఏం చెప్పబోతున్నాడు ఏంటి కొద్దిగా సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి సార్. నమస్తే సార్. నమస్తే రావు గారు. ఏంటి సార్ మీ సిర్పూర్ పేపర్ మిల్లో ఎలక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఏంటి సార్ ఎట్లుంది ఏంటి? చాలా బాగుందండి. జనాలు ముఖ్యంగా కార్మికులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించగలిగే సత్తా కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందన్న నమ్మకం వాళ్ళ లోపల చాలా బలంగా ఉంది. ఇంతకుముందు ఉన్న నాయకులు కేవలం ఆ పేపర్ మిల్లు దాని చుట్టూ ఉన్న సమస్యలను వాడుకున్నారు తప్ప వాళ్ళకు శాశ్వత పరిష్కారం ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళెవరు కూడా చేయలేదు. అందుకొరకు మరి ముఖ్యంగా ఏమవుతుందంటే సిర్పూర్లో ఈ స్థానికులకు చాలా అన్యాయం జరుగుతుంది. స్థానికులకు 15,000 20,000 ఇవ్వడం, బయట నుంచి తీసుకొచ్చిన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్కి ఏమో 40,000 50,000 ₹1,00,000 ఇవ్వడం, ఇవన్నీ కూడా కార్మికులకు చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి. నిజానికి సిర్పూర్ పేపర్ మిల్కు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ రాయితీ ఏంది చెప్పండి? జిఎస్టీలో రాయితీ ఇచ్చింది, అదేవిధంగా విద్యుత్లో రాయితీ ఇచ్చింది, అదేవిధంగా వాళ్ళకు ఎక్స్క్లూజివ్ మార్కెట్ యాక్సెస్ ఇచ్చింది. అలాగే నీళ్ళు వీళ్ళు డ్రా చేస్తున్నారు పెద్దవాగు నుంచి, దాని మీద ఒక పైసా కూడా కలెక్ట్ చేయడం లేదు. అలాగే వాళ్ళకు ఇంకా బొగ్గు మీద, తర్వాత వాళ్ళకు వచ్చే కలప రా మెటీరియల్ మీద, వీటన్నిటి మీద కూడా రాయితీలు ఇచ్చింది. రాయితీలు ఇచ్చి వాళ్ళకు చాలా లిబరల్గా చూసినా కూడా వాళ్ళు స్థానికులకు సహాయం చేయాల్సింది పోయి బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి కంపెనీలో పని చేయించుకుంటా ఉన్నారు. లోకల్ వాళ్ళని మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత ఘోరం అంటే కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి. అదేవిధంగా మరి స్థానికులు దాదాపు 200 మంది బయట ఉన్నారు. వాళ్ళు క్వార్టర్లలో ఉంటున్నారు. కనీసం వాళ్ళ క్వార్టర్కి కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ క్వార్టర్లకు సున్నం వేసే పరిస్థితి లేదు, వాళ్ళ కుటుంబాల్లో ఉండే అర్హులైన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ఎన్నో సమస్యల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉన్నది ఈ కార్మిక లోకం ఇక్కడ. సో అలాగే మరి కంపెనీ నుంచి అంత సొక్కంగా ఉన్నదంటే కంపెనీ నుంచి ఒక కాలుష్యం వస్తున్నది, కంపెనీ నుంచి వస్తున్న నీళ్లు పెద్దవాగులో కలుస్తున్నాయి. అంటే కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన, కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం అంతనేమో ఇక్కడ ప్రజలు విలువాలే, కానీ కంపెనీలో జీతాలు ఇచ్చేసరికి ఏమో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీళ్ళే కంపెనీకి ముద్దుబిడ్డల్లాగా అనిపిస్తూ ఉన్నారు. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నియామకాల్లో ప్రైవేట్ రంగమైనా పబ్లిక్ రంగమైనా తెలంగాణ బిడ్డలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళు కాకుండా బయటలోకి ఇస్తే అది యాక్చువల్గా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వయలేషన్. అది ఒకే పనికి ఇద్దరు వ్యక్తులు సమానంగా పనిచేస్తున్నప్పుడు సమానమైన వేతనం ఇవ్వాలి. కానీ జార్ఖండ్ వాళ్ళకు ఒక వేతనం, మాకు ఒక వేతనం అనేది కరెక్ట్ కాదనేది మేము తీసుకున్న నిర్ణయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా, ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ 2023లో 2022లో పోరాటం చేసి ఆయన లేబర్ కమిషనర్ కృష్ణాదిత్య గారి దగ్గరికి పోయి ఆయన దగ్గర నుంచి మొత్తం కూడా తీసుకొని వచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు ఏదో బేసిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందని తెలిసింది. తప్పకుండా ఈసారి కార్మికులందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉంటారు నమ్మకం. ఏంటి సార్ హైదరాబాద్కి పరిమితం అయ్యే ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ అనుకున్న ప్రవీణ్ కుమార్ కాగజ్నగర్ కచ్చిను హడావిడి చేస్తున్నాడు. కౌటాల, బెజ్జూరు, ఈజ్గామ్ ఇట్లా ఏజెన్సీ కూడా విజిట్ చేస్తున్నాడు. ఏంటి ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది, ఏంది అసలు పరిస్థితి? తుంగభద్ర నదిలో పుట్టిన ప్రాణహితలో కలిసిపోతా అని చెప్పి ఆ రోజే చెప్పినాను. అవును సార్. పుట్టింది అలంపూర్లో, చచ్చేది సిరిపూర్లో అని చెప్పినాను. నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను అందరిలాగా ఏదో డామ్ డూమ్ డైలాగులు కొట్టి 4 డప్పులు కొట్టి డప్పుల పని అయిపోయిన తర్వాత డప్పులు మూట కట్టుకొని పోయే వ్యక్తిని కాదు అని ఆ రోజే చెప్పిన. నేను సిర్పూర్ నన్ను హక్కున చేర్చుకున్నది. ఒక తల్లి కన్నది, ఇంకొక తల్లి నన్ను పెంచింది. సో సిర్పూర్ నన్ను హక్కున చేసుకున్నది కాబట్టి నేను సిర్పూర్కు కట్టుబడి ఉన్నాను. నేను ఆ రోజు చెప్తాను, ఈ రోజు చెప్తున్నాను. నేను రకరకాల పరిస్థితుల కారణాల వల్ల నేను ఓడిపోయినంత మాత్రం ఈ ప్రజల మీద కోపం పెట్టుకోవడమో, లేకపోతే ఈ ప్రజలు నన్ను ఆదరించలేదనో, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల నేను ఈ ఊరికి దూరంగా పోలేదు. ఈ ప్రాంత ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళ మీద ఎట్లా దోపిడీ జరిగిందో కూడా తెలియలేదు. వాళ్ళ గురించి, వాళ్ళ బాధల గురించి ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే నాదుడు కూడా ఇక్కడ ఎవరు లేరు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా కొంతమంది వలస వచ్చిన గూండాలు ఏలిండ్రు.
సో అది వాస్తవం. వాళ్ళు ఏ పద్ధతిలో ఏలిండ్రు ఏంది వాళ్ళ పేర్లు ఇక్కడ అనవసరం. అది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ఆ దొంగలు ఎవరో. ఆ గుండాల నుంచి వీళ్ళకు ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించాలి. వాళ్ళు ఏది ఇవాళ అంబలి పెడితేనో లేకపోతే ఉచిత అన్నం పెడితేనో మాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే వాళ్ళంత అమాయకులు ఇంకోరు ఉండరు. ఈ ప్రాంత ప్రజలు అంబలి అన్నం కోరుకుంటలేరు. మాకు ఉపాధి కావాలి, మా భూముల మీద మాకు హక్కులు కావాలి, మాకు ఎవడి గూండాగిరి కూడా ఇక్కడ ఉండకూడదు, మేము ప్రశాంతంగా బతకాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మేము ఈ తప్పును తప్పనాలి, రైట్ని రైట్ అనాలి అన్న ఒక స్వేచ్ఛ. నువ్వు తప్పు చేస్తే తప్పు అంటావు, మా ప్రాంతాన్ని కాపాడుకుంటావు అన్న ఒక భావన వాళ్ళ లోపల ఉంది. ఆ భావన అణిచివేసి ఎవరినైనా కూడా లైక్ చేయరు. సో అందుకొరకు నాకు చారిత్రాత్మకమైన బాధ్యత ఉంది, నైతిక బాధ్యత కూడా ఉంది ఈ ప్రాంతంతో ఉండడానికి. అందుకొరకు నేను తప్పకుండా ఈ ప్రాంతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన కనెక్టివిటీ, రోడ్స్, బ్రిడ్జులు ఇలాంటి పలు అంశాల మీద అభివృద్ధి అంశంలో ఇప్పుడు ఆగిపోయింది, కుంటుపడిపోయింది. కనీసం ప్రవీణ్ కుమార్ ధర్నా చేయట్లేదు, మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు. ఎందుకని ఎమ్మెల్యే అయిన ఇద్దరు ఒకటైనరా, లేదంటే కావాలనే నోరు మెదపట్లేదా, ఎందుకు మెదపట్లేదని అడుగుతున్నారు. మాట్లాడుతున్నది కేవలం ప్రవీణ్ కుమారే. మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాటలు గొంతు నొక్కింది మాజీ ఎమ్మెల్యే. ఓకే, ప్రజల గొంతు నొక్కింది మాజీ ఎమ్మెల్యే. ఆయన ఏం మాట్లాడనిచ్చిండు, ఎవరిని మాట్లాడనిచ్చిండు? గూడెం ఇంతసేపు ఆయన చెప్పిందంటే గూడెం బ్రిడ్జ్ అంటున్నాడు. అదొక్కటే కాదు కదా, వందల రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వేసిన రోడ్లు పోయినాయి అప్పటికే. ఎవరు వేసింది, ఎవరి ఆశీర్వాదంతో వేసిండ్రు, ఎవరి కన్సర్న్ వేసినారు, వర్క్ చేయకుండానే బిల్లులు ఎత్తింది ఎవరు? వాళ్ళందరినీ బరాబర్ ఉన్నాయి. విజిలెన్స్కి నేను కంప్లైంట్ ఇచ్చిన, బరాబర్ ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా కంప్లైంట్ ఇవ్వబోతున్నా. మేము బట్పల్లి అందెల్లి పోయినాం, రవి గారు పోతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి, కూలిపోయినాయి అప్పుడే. అరే, ఊరు నుంచి ఒక ఫ్లడ్ డ్రైన్ను తీసుకొస్తారు. ఫ్లడ్ డ్రైన్ తీసుకొచ్చి వాగులను దేంట్లో కలపాలి కదా, మధ్యలో ఆపేసిండ్రు. మరి వచ్చిన ఫ్లడ్ వాటర్ ఎక్కడ పోవాలి? మళ్ళీ ఇళ్ళలోకి రావాలి. అంటే ఈ మాత్రం తెలివి లేకుండా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రా? సో ఏమంటున్నంటే అసలు ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నదే ప్రవీణ్ కుమార్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేసిండ్రు. వీళ్ళందరి ఆస్తులు సంపాదించుకున్నారు. ఆస్తులందరూ కూడా ఆంధ్రలో కొంతమంది పెట్టుకున్నారు, ఇంకొంతమంది ఇంకో దగ్గర పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా ప్రజలను పిప్పి చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ ప్రజల బాగోగులు పట్టడం లేదు. వాళ్ళకి ఎంతసేపు అధికారం వాళ్ళ దగ్గర ఉంటే చాలా, అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ పోయే అలవాటున్న స్వార్థపరులు. నిన్న కూడా రైతులకు ఏదో కలిసినట్టున్నారు, వారికి సంబంధించిన అంశంలో టేకప్ చేసినట్టున్నారు ఈజ్గాంలో. ఏం జరుగుతుంది ఈజ్గాంలో? ఇప్పుడు ఈజ్గాంలో మన వచ్చిన వడగళ్ళ వానలో వందలాది ఎకరాలు నాశనం అయిపోయినాయి. ఇలా చేతికి వచ్చిన మొక్కజొన్న పంట కథమైపోయింది, వరి పంట కూడా కథమైపోయింది. వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోయా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బీజేపీ హరీష్ బాబు గారు ఎట్లా గెలిచిండు అనేది మీ అందరికీ తెలుసు. సో ఆ బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఆయన అంటున్నాడు. బట్ ప్రధానమంత్రి దగ్గర పోవాలి కదండి. ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఫసల్ బీమా యోజనలో మరి 20,000 30,000 ఎకరానికి కంపెన్సేషన్ పట్టుకురావాలిగా. ఈయన కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇవ్వాలంటారు. నీ పార్టీ ప్రధానమంత్రి, నీ పార్టీ, నువ్వు కూడా బీజేపీనే, మరి నువ్వు ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా తీసుకొస్తలేవు? అంటే ఇట్లాంటి చేతగాని వ్యక్తులందరూ ఇలా దురదృష్టవశాత్తు ఈ ప్రాంతానికి మోపైనరు. ఒకవైపు స్వార్థపరులు ఉన్నారు, ఇంకోవైపు గూండాగిరి నడుస్తున్నది, ఇంకోవైపు చేతగానితనం ఉన్నది. ఇలాంటి వాళ్ళతో ఈ ప్రాంతానికి లాభం జరగదు. ఈ ప్రాంత ప్రజలకు నిజంగా అధికారం అనే రుచి, లేకపోతే అధికారం ద్వారా వాళ్ళు ఏ విధంగా బాగుపడాలన్న ఒక విజన్, అది ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా పరిచయం చేయించనివ్వలేదు. మండలానికి ఒక 2-3 గూండగాళ్ళని పెట్టిండ్రు. ఆ గూండగాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట. తీసుకురమ్మంటే 500 మందిని పట్టుకొస్తారు, ఓట్లు వేయించమంటే 500 మందిని ఓట్లు వేస్తారు. ఆ విధమైన గుండాగాళ్ళను ప్రోత్సహించిండు గతంలో ఉన్న పాలకులు. నేను అట్లా చేయడం లేదు. అంతా కూడా నీలాంటి యంగ్స్టర్స్ను గ్రామానికి ప్రోత్సహించి మీ ప్రాంతం మీరే ఏలుకోవాలి, మన తెలంగాణ బిడ్డలకే ఇక్కడ హక్కు ఉన్నది, వేరే వాడికి లేదు అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను. హైదరాబాద్ హెచ్యూ అంశం ఏంటి సార్, మీరేమన్నా విజిట్ చేసినారా? అక్కడ పరిస్థితి హెచ్యూలను మమ్మల్ని రానివ్వలేదు. కానీ నేను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గరికి పోయి హెచ్యూ వ్యవహారంలో 3 చట్టాల ఉల్లంఘన పట్టపగలే జరిగింది. రేవంత్ రెడ్డి ఉల్లంఘించిండు. మొట్టమొదటిది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1982లో వచ్చింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, అదేవిధంగా వాటర్ ల్యాండ్ ట్రీస్ అంటే వాల్టా యాక్ట్ 2002లో. ఈ మూడిట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరస్తుడు, పక్కా నేరస్తుడు. జింకలు చచ్చిపోయినాయి, అది వాస్తవం, అందరికీ తెలుసు. అడవి మొత్తం కూడా నాశనం చేసి టీఆర్ఎస్ పార్టీ అన్ని క్రియేట్ చేస్తున్నారు, 3Dల ద్వారా డిజైన్లు చేసి నేరుగా ప్రచారం చేస్తున్నారు అని ఒక ప్రచారం నడుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసింది సరే, హైకోర్టు తప్పు చేస్తుందా?
సుప్రీంకోర్టు తప్పు చేస్తుందా? సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్ట్రార్ను పంపించి మధ్యాహ్నం 3 గంటల లోపల రిపోర్ట్ అంతా తీసుకొని మళ్ళీ మాకు ఇవ్వండి, మేము డెసిషన్ తీసుకోవాలంటే ఆయన వచ్చి ఆగమేఘాల మీద మొత్తం అంతా తయారు చేసుకొని తీసుకుపోయి హైకోర్టు సబ్మిట్ చేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు అవుతున్నాయి కదా. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది దీని మీద. బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తున్నది, మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము పోరాటం చేస్తున్నాం. నీ దగ్గర అవి నిరాధారణమైనవి అయితే నువ్వు చూపించు కదా. నిజంగా మార్పుడ్ వీడియోస్ అయితే, నిజంగా ఆ వీడియో అయితే నువ్వు ప్రజల ముందర ఆ ఆధారాలు బయటపెట్టు. ఎందుకు భయపడుతున్నావు? రేవంత్ రెడ్డి తెలిసిందంతా కూడా ఈ నిజాలు చెప్పిన అందరి మీద కూడా కేసులు పెట్టించారు. కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకి పంపించాలి. నిన్నగాక మన్నే క్రిషాంక్ మీద పెట్టిండు, అంతకుముందు దిలీప్ కొంత మీద పెట్టిండు, అంతకుముందు కేటీఆర్ మీద పెట్టిండు. అంటే ఎంతమంది మీద కేసులు పెడతాను? ఆయనకు తెలిసినదే కేసులు. నిజంగా ఏ ఆధారిత వీడియోలు, ఏ ఆధారిత సౌండ్స్, నెమళ్ళు అరవలేదు కానీ వీళ్ళే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టిండ్రు అని అంటున్నారు. మరి అక్కడ విద్యార్థులు ఓపెన్గా చెప్తున్నారు కదా, సరే జింకలే లేవన్నాడు, పక్కన కొన్ని గుంటనక్కలు ఉండి ఇవన్నీ తెస్తున్నాయి అంటున్నారు. నిజానికి మన కుక్కలు కొరికితే జింకలు చచ్చిపోయినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి జింకలు? మేము తీసుకొచ్చి పెట్టినాం జింకలను. ఎట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళందరికీ చెవిలో పూలు పెట్టడం అలవాటైంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఆనాడు వీళ్ళకు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. కానీ ఈ పరిస్థితి ఈరోజు లేదు. ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తామని చూస్తుంటే హెచ్సియులో 400 ఎకరాలు అప్పనంగా రియాల్టర్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి చేసిన బృహత్తరమైన పథకం ఈ హెచ్సియు భూముల కుంభకోణం. ఇది హెచ్సియుతో ఆగదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, రాబోయే రోజుల్లో వీళ్ళు 1000 ఎకరాలు కబ్జా చేస్తారు. ఆల్రెడీ చాలా కబ్జాలు చేస్తున్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ రాష్ట్రంలో CCLA అని ఒక ఆఫీస్ ఉంటుంది, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు బాస్ ఎవరయ్యా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైట్? వీళ్ళిద్దరు కలిసి 100,000 ఫైళ్ళ మీద కూర్చున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఒక్కరి ఫైల్ కూడా కదులుతలేదు. డబ్బులు ఇస్తేనే ఫైల్ మూవ్ అవుతుంది అనేది రైతులు అంటున్నారు. ఎన్నడో రోజు పెద్ద బంగ్లాదేశ్ తరహాలో, శ్రీలంక తరహాలో విప్లవం తెలంగాణలో వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏంటి సార్, మాజీ ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, వరంగల్ సభ అంశంలో బాగా కసరత్తు జరుగుతుంది, ఏం చెప్పిండ్రు ఏంటి? ఇప్పటికే అన్ని కాన్స్టిట్యూన్సీలు అంటే ఉమ్మడి ఆదిలాబాదు, సిర్పూరు, చెర్నూరు, ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీలో సమావేశాలు, ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరుగుతుంది. ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న రవి గారు, మంచి ప్రశ్న అడిగారు. వరంగల్ ఏప్రిల్ 27 నాడు వరంగల్లో జరగబోయే రజతోత్సవ సభ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నది. తెలంగాణ భవిష్యత్తును మార్చబోతున్నది. తెలంగాణ బంధనాలను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెరలో ఉన్న తెలంగాణను మళ్ళీ విముక్తి చేయబోతున్నది వరంగల్ సభ. ఇక మీరు ఏం చెప్పిండ్రు కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే అది ఓపెన్ చెప్పాలి. కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ తెలంగాణను రక్షించాలనో, తెలంగాణను కాపాడాలనో, తెలంగాణ సంస్కృతిని కాపాడాలనో, తెలంగాణ భవిష్యత్తును మార్చాలనో వాళ్ళకు ఆ స్పృహ లేదు. వాళ్ళకు తెలంగాణను దోచుకోవడం ఒకటే తెలుసు. తెలంగాణలో ఉండే వనరులు, మానవ వనరులు కానీ లేకపోతే సంపద కానీ వాటన్నిటిని కూడా వాళ్ళ ఢిల్లీకో గుజరాత్కో తరలించాలనే ప్లాన్తోనే వాళ్ళు వస్తున్నారు తప్ప ఎన్నడూ కూడా తెలంగాణ ప్రయోజనాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంతి, ఇప్పుడు భారత రాష్ట్రంతి, ఈ పార్టీకి మాత్రమే తెలంగాణ అనేది వాళ్ళ గుండెలో ఉంటుంది. అందుకొరకు ఇదే విషయం ప్రజలకు చెప్పండి. ఇప్పుడైనా, రేపైనా, ఎల్లుండైనా, గతంలోనైనా తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణ ఆత్మగా మారింది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే, భారత రాష్ట్రం ఇప్పుడు. అందుకొరకే తెలంగాణ ప్రయోజనాల గురించే మనం గ్రామానికి పోవాలి. ప్రజలకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇదే దొంగలు తెలంగాణలో మోపైతే కొంతమంది మతం పేరు చెప్పుకొని, మరికొంతమంది హామీలనే పేరు చెప్పుకొని గ్రామీణ ప్రాంతాలకు వస్తే వాళ్ళందరినీ కూడా అడగాల్సింది ఇదే. మీరు తెలంగాణ కోసం ఇంత రోజులు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, మీకు తెలంగాణ కోసం ప్లాన్ ఉన్నదని అడగాలి. వాళ్ళ దగ్గర ఏముండదు. వాళ్ళు నిజంగా ఏమైనా అబద్ధాలు చెప్తే గ్రోక్ ఉంటుంది. గ్రోక్ అని మీకు తెలుసు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. ఆ గ్రోక్లో వీళ్ళ చిట్టా అంతా కూడా బయటపడుతుంది. ఆ గ్రోక్లో టైప్ చేయడం, ప్రజలకు గ్రోక్ ఎట్లా వాడాలో నేర్పించాలి అని మేము అనుకున్నాం. ఆల్రెడీ కలిసి మా ప్రజలతో విషయాలు చెప్పే ప్రయత్నంలో బరాబర్ అదే పని చేస్తున్నాం. పొద్దున్న లేచినప్పుడు మేము ప్రజలు నీళ్ళు, మేము చేపలం. సో నీళ్ళలో చేపలాగా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటాం. మా ఇళ్ళ దగ్గరకు వచ్చిన ప్రజలే కనిపిస్తారు. మేము ఆఫీస్లో పోయిన ఏసీ రూమ్లో వండుకుంటోళ్ళం కాదు, లేకపోతే ఏమంటారు చికెన్లు మటన్లు తినుకుంటా దావతులు చేసుకుంటా కూర్చుంటోళ్ళం కాదు. బాయిల దగ్గర బరాబర్ ప్రజల మధ్యలో ఉంటే, ఎక్కడ బాధ ఉంటే అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ ఉండి ప్రజల బాధను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 రోజులు మేము ఏ విధంగా భారీ సంఖ్యలో తెలంగాణ సభ ఏదైతే ఉందో
వరంగల్ జరగబోయే సభకు ఏ విధంగా ప్రజలు పోవాలి, వాళ్ళకి కష్ట సుఖాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ విధంగా ఓదార్పు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా తరలించాలనే దాని మీదనే. చివరిగా ఒక ముఖ్యమైన క్వశ్చన్ మీకు అడుగుతాను సార్. మీరు ఆ గతంలో శాంతి చర్చలు జరిగినప్పుడు పోలీస్ IPS ఆఫీసర్ ఉన్నారు, జిల్లా ఎస్పీ మొన్నటి వరకు అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నారు. మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. పీస్ కమిటీ ఏదైతే చర్చల కమిటీ ఇచ్చిన షరతులకు మేము శాంతి చర్చలకు మా వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నామని ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి, కేంద్ర కమిటీ అభయ్ పేరుతో. ఎట్లా చూడాలి సార్? మీరైతే ఒక IPS ఆఫీసరు, ఇప్పుడున్న బర్నింగ్ టాపిక్ దేశంలో ఇదొకటి కగార్ పేరుతో మధ్య భారతంలో హనన ఆపరేషన్ జరుగుతుందని. ఏంటి ఈ లేఖ అంశంలో మీరు గతంలో రాజశేఖర్ రెడ్డి టైంలో ముఖ్యమైన పాత్ర, ఒక ముఖ్యమైన జిల్లాకి జిల్లాకి ఎస్పీ, ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు, ఏంటి ఏం చెప్పబోతున్నారు మీరు? మాజీ ఐపీఎస్ అధికారిగా, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన ఒక పోలీస్ అధికారిగా మావోయిస్టుల నుంచే ఈ ఆలోచన రావడం అనేది స్వాగతించదగ్గది. జస్టిస్ అప్తాబాలం చెప్పినట్టుగా ఒక గణతంత్ర దేశం తన పౌరులను చంపుకోకూడదు. వాళ్ళు బిడ్డ లాంటి, దేశం అనేది తల్లి లాంటిది. అందులో ఉండే పౌరులందరూ ఆ తల్లికి పుట్టిన బిడ్డ లాంటి. ఏ తల్లి కూడా తన బిడ్డలను చంపాలని అనుకోదు. ఏ తల్లి కూడా తన బిడ్డలను తుపాకీతో చంపే పరిస్థితి రాకూడదని జస్టిస్ అఫ్తాబాలం ఒక 15-20 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఏ రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ సన్స్. మరి అలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు ఈరోజు అది ఆపరేషన్ కగార్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల చారిత్రక కారణాల వల్ల కావచ్చు, బట్ ప్రపంచవ్యాప్తంగా మావోయిజానికి తగ్గుతున్న ఆదరణ వల్ల కావచ్చు, వాళ్ళు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం వాళ్ళ వైపు నుంచే వచ్చినప్పుడు నా దృష్టిలో భారత ప్రభుత్వం ఒక అడుగు ముందరికేసి, సరే మీరు చర్చలు అంటున్నారు కదా, ముందు ఆయుధాలు పక్కన పెట్టండి, ఆయుధాలన్నీ సరెండర్ చేయండి, సరెండర్ చేసి మీరు జనజీవన సమితిలోకి రండి, కూర్చొని మాట్లాడదాం, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏ విధంగా పనిచేయాలో చూద్దాం, మీరు మేమిద్దరం కలిసి కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రజలు, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, తర్వాత దళితులు కానీ, ఇంకా మిగతా అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ప్రజలందరూ ఎవరైనా వాళ్ళని ఏ విధంగా వాళ్ళను సాధికారత వైపు ఎట్లా మళ్ళించాలి, వాళ్ళ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడుకోవాలని అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని భారత ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఒక అడుగు ముందరికేసి తుపాకులకు కొంతసేపు విశ్రాంతి ఇచ్చి చేస్తే తప్పేమీ లేదు. కానీ మావోయిస్టులు లేఖలో రాసిందంతా కూడా వాళ్ళు పాటిస్తారా అంటే నాకుండే గత అనుభవం అయితే పాటించారు. నేను ముందరనే చెప్తున్నాను. 2004-2005లో మరి అక్కిరాజ్ హరగోపాలు, దాని తర్వాత కూర దేవేందరు, వీళ్ళందరూ కూడా వచ్చి మంజీరా గెస్ట్ హౌస్లో చర్చలు గిర్చలు అవన్నీ చేసిండ్రు. కానీ తర్వాత వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో కంగారు కోట్లు అంటే ప్రజా కోట్లు పెట్టడం, తర్వాత నువ్వు నేరస్తుడు అంటే నిన్ను కాళ్ళు నరకడం, తన్నడం, అది చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకునే పని చేసిండ్రు. కాబట్టి ఆనాడు మళ్ళీ ప్రభుత్వం యథావిధిగా మళ్ళీ కోమింగ్ మొదలు పెట్టడం, దీంట్లో మళ్ళీ గొడవలు కావడం అవన్నీ జరగడం వల్ల అప్పుడు చర్చలు విఫలమైనాయి. ఆ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి జాగ్రత్త లేకుండా వాళ్ళు ఆయుధాలు వదిలేసి, ఆయుధాలన్నీ కూడా ప్రభుత్వానికి అప్పగించి, లేకపోతే ఒక ఇండిపెండెంట్ అథారిటీకి ఆయుధాలను అప్పగించి ఒక భాండాగారంలో, ఆయుధ భాండాగారంలో లేకపోతే ఆయుధాగారంలో వాటన్నింటి కూడా లాక్ అండ్ కీలో పెట్టేసి ఆయుధాలకంతా కూడా లెక్క చెప్పి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి ఒక ఇండిపెండెంట్ అథారిటీగా పెట్టి లోకల్ బాడీస్లో, తర్వాత లెజిస్లేటివ్ బాడీస్లో వాళ్ళని ఏ విధంగా కోఆప్ చేసుకోవచ్చు, వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయొచ్చు అనేది చేసి వాళ్ళని కూడా పెట్టచ్చు. ఎంతమంది సరెండర్ అయిన నక్సలైట్లు ఇవాళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాలేదు. సో అందుకొరకు భారత ప్రభుత్వమే దీన్ని తీసుకోవాలి, అంతే తప్ప ప్రధాని తుపాకులతోనే పరిష్కరించాలనుకోవడం కరెక్టు కాదు. ఒక ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చాలా చోట్ల కూడా సరెండర్కి, మన భద్రాద్రి కొత్తగూడెంలో 80 మంది సరెండర్ అయ్యారు. సో అట్లా ప్రభుత్వం ఇప్పుడు కూడా సరెండర్ని ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా సరెండర్కి నో అని చెప్పదు. కానీ సాధ్యమైనంత వరకు సాయుధంగా సరెండర్ అయితేనే దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఎక్కడో అడవుల్లో దాచిపెట్టుకొని మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆయుధాల వైపు పోతే ఇది రవాణా కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. అందుకొరకు ఆ పరిస్థితి రాకూడదంటే తప్పకుండా ప్రభుత్వం కూడా ఇంకొక అడుగు ముందరికేసే ఈ చర్చలు విఫలం కానీ 2004 నేను చెప్పాను కదా, వీళ్ళు చర్చలు ఒకవైపు హైదరాబాద్లో జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా కోర్టులు అనే పేరుతో వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళే మొత్తం కూడా ఐపీసీ, సిఆర్పిసి వాళ్ళే కోర్టులా చేసి ప్రజలను కొట్టడం, తిట్టడం, రాత్రింబవళ్ళు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రజలను విపరీతంగా కొట్టడం, తప్పు చేసిన వాళ్ళని దండించడం, అంటే ఒక డ్యూ ప్రొసీజర్ లేకుండా ఐపీసీ, సిఆర్పిసి అట్లాంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అట్లాంటివి ఫాలో కాకుండా
వాళ్ళే పోలీస్ ఆఫీసర్లు అయ్యి వాళ్ళే న్యాయమూర్తులు అయ్యి తీర్పులు ఇచ్చిండ్రు. దానివల్ల చాలా గొడవలైనాయి. ఇక పోలీసులకు ఏమో ఆదేశాలు, మీరు ఎక్కడ తిరగకండి, మావోయిస్టులు చర్చలు చెప్తున్నారు. కానీ మావోయిస్టులు చూస్తేనేమో గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు ఎవరు తిరగడం లేదని చెప్పేసి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలను ఆక్రమించి గందరగోళం చేయడం వల్ల అరాచకం అనేది ప్రబలింది. అందుకొరకు ప్రభుత్వం విధి లేక మళ్ళీ కోమ్మింగులు మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదంటే మళ్ళీ రెండు వర్గాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇనిషియేటివ్ మావోయిస్ట్ నుంచి వచ్చింది కాబట్టి ప్రభుత్వం బహుశా ఏదైతే చర్చల పీస్ కమిటీ ఉందో ఆ పీస్ కమిటీలో మేధావులు ఉన్నారు, ఇద్దరు అప్పుడు కూడా ఉన్నారు మేధావులు, ఆరగోపాల్ లాంటి అప్పుడు కూడా ఉన్నారు మేధావులు, అప్పుడు కూడా చాలామంది మేధావులు ఉన్నారు. కానీ మేధావులను వాడుకున్నంతసేపే వాడుకున్నారు. దాని తర్వాత సాయుధ దళాలు గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన పనులను చేసినాయి. ఎందుకంటే అక్కడ ప్రధానంగా గొడవ ఎక్కడ జరిగిందంటే వాళ్ళ ఆయుధాలను పక్కన పెట్టి మేము రాము అన్నారు కాబట్టి ఆ పరిస్థితి అనేది వచ్చింది. ఈసారి ప్రభుత్వం రెండు వర్గాలు కూడా కూర్చొని, నేపాల్లో ఎట్లయితే, నేపాల్లో కూడా ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది, కానీ రెండు వర్గాలు కూడా కూర్చొని వాళ్ళ ఆయుధాలను కూడా అప్పగించి వాళ్ళ కోసం వాళ్ళని సైన్యంలోకి, పోలీసుల్లోకి, హోంగార్డ్లోకి ఇంటిగ్రేట్ చేసుకున్నారు. కాబట్టి ఎక్కడ పెద్ద ప్రాబ్లం రాలేదు. అలానే ఎక్స్పెరిమెంట్ ఇండియాలో కూడా జరగవచ్చు. నాకు ఎప్పుడైనా కూడా రక్తపాతం అనేది మంచి కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ సన్స్. సో ఒక గణతంత్ర రాజ్యం తన బిడ్డలను ఎప్పుడు కూడా చంపుకోకూడదు. రాజ్యం తల్లి లాంటిది. అక్కడ ఉండే పౌరులందరూ కూడా తల్లికి బిడ్డలు లాంటి వాళ్ళు. ఏ మదర్ కెనాట్ కిల్ హర్ ఓన్ సన్స్ ఆర్ డాటర్స్. ఆర్టీవీ ద్వారా ప్రజలకు రేపటి మీటింగ్ అంశంలో ఏం చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న రవి గారు. సో తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా సిర్పూర్ ప్రాంత ప్రజలకు అందరికి కూడా జై తెలంగాణ. మరి ఏప్రిల్ 27వ తారీఖు నాడు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి శ్రీ కె చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి కరెక్ట్గా 25 సంవత్సరాలు అవుతున్నది. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీదరింపులు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో దౌర్జన్యాలు, ఇవన్నిటిని కూడా తట్టుకొని కేసీఆర్ గారు మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఒక ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా ముందరికి నడిపించారు. ఆ పోరాటం వల్లనే, మరి 14 సంవత్సరాల పోరాటం వల్లనే మనకు 2014లో తెలంగాణ కళ అనేది సాకారమైంది. మరి ఇలాంటి ఒక గొప్ప సన్నివేశాన్ని, సందర్భాన్ని మనమందరం కూడా పార్టీలకు అతీతంగా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ సభకు వచ్చి మరొకసారి అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ వర్షన్ 2.0ను మళ్ళీ ఆవిష్కరించి దానికోసం మరొకసారి ప్రతిన పూనాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి మీరందరూ కూడా రావాలని, పార్టీ పిలుస్తేనే రావాలి లేకపోతే లేదనేది కాదు, మీరు పార్టీలకు అతీతంగా రండి వచ్చి ఈ ఒక గొప్ప రజతోత్సవ సభలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిదే కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరిది. సో తెలంగాణ తల్లి ప్రసవించిన ముద్దుబిడ్డ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల ఆత్మ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రాబోయే రోజుల్లో మరొక్కసారి తెలంగాణను ప్రపంచ పటంలో గొప్పగా నిలబెట్టే సత్తా ఉన్న ఏకైక పార్టీ, నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరందరూ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన విధంగా 27న జరిగే వరంగల్ సభకు పార్టీలకు అతీతంగా హాజరు కావాలి, మీ అందరికీ ఆహ్వానం అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు సిర్పూర్ కాగజ్ నగర్లో గతంలో జరిగిన అభివృద్ధి అంశంలో ఎక్కడైతే ఆగిపోయిందో దానికి సంబంధించిన ప్రతి అంశంలో నేను మాట్లాడుతున్నాను, నేనే ప్రశ్నిస్తున్నాను, ఆ ధర్నాలకు కూడా నేను చేస్తున్నానని చెప్పిన పరిస్థితి. సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తూ జీతం అంశంలో అంటే వేరియేషన్ ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. దీంతోపాటు ఒక ప్రధానమైన అంశం, మాజీ ఐపీఎస్ అధికారిగా మళ్ళీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడే ప్రయత్నం జరిగింది. అది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ అంశంలో ప్రవీణ్ కుమార్ చాలా స్పష్టమైన విషయం చెప్పే ప్రయత్నం జరిగింది. అంటే పార్టీ ఏదైతే లేఖ ఉందో ఆ లేఖ అంశంలో భారత ప్రభుత్వం ఆలోచించాలి, ఒక మెట్టు దిగి ఈ అంశంలో చర్చలు జరపాలి, దానికి షరతుతో ఏదైతే షరతులు ఉన్నాయో ఆ షరతులతో కూడిన చర్చలు, అది ఆయుధాల సరెండర్ కావచ్చు, లేదంటే ఇతరతర అంశాలు కావచ్చు, దాని అంశంలో ప్రభుత్వం సముచితంగా ఆలోచిస్తే బాగుంటుంది. భారతదేశంలో ఉన్న ప్రజలు భారత పౌరులను భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి తప్ప మనది మనమే చంపుకోవడం
సరి అయింది కాదు, ఇది ఒక రకంగా నేరం, హనన అని చెప్పే ప్రయత్నం ఆర్టీవీతో జరిగింది. ఓవరాల్గా రేపటి సభను 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ చెప్పిన పరిస్థితి. ఎవరో సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.